రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అనే టాపిక్లో మనం రియల్ ఎస్టేట్స్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ముందుగా మనం డిస్కస్ చేయవలసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక పాయింట్ క్లారిఫై చేయదలుచుకున్నాను. ఇక్కడ ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం కొత్తగా మనకి రాజకీయాలు కానీ లేకపోతే గవర్నమెంట్ పాలసీస్ వల్ల రియల్ ఎస్టేట్లో ట్రెండ్స్ ఎలా మారుతాయి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనే కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి నేను ఇలాంటి వీడియో చేస్తున్నాను. మనకి ఎటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, ఏ పార్టీకి మనం సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ చేయట్లేదు. ఇక్కడ మన మెయిన్ ఇంట్రెస్ట్ ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ క్రియేషన్కి రియల్ ఎస్టేట్ ఎంత ఇంపార్టెంట్, లేదంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్తో మనం రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని చేస్తున్నాము. ఎందుకంటే గతంలో నేను ఒక 2-3 వీడియోస్ని చేసే సందర్భంలో కొంతమంది అవుట్ సైడర్స్ లేదంటే నాన్ ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళకి నచ్చిన కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో కేవలం ఇన్వెస్టర్స్ వెల్త్ క్రియేషన్ పర్పస్, ఇది ఎటువంటి పొలిటికల్ రిలేటెడ్ వీడియో కాదు అండ్ దాని మీద మాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ మీరు ఒక ఇన్వెస్టర్ అయి ఉండి మార్కెట్ ట్రెండ్స్ అర్థం చేసుకోవాలనుకున్నా లేదంటే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది. మీకు ఇతర ఇంట్రెస్ట్ ఏవైనా ఉంటే దయచేసి ఈ వీడియోని మీరు స్కిప్ చేయండి. యూట్యూబ్లో మీకు పొలిటికల్ రిలేటెడ్ ఛానల్స్ వీడియోస్ చాలానే ఉంటాయి. సో ఇది కేవలం ఇన్వెస్టర్స్ పర్పస్ కోసమే క్రియేట్ చేసిన వీడియో, అది మీరు గమనించగలరు. హాయ్, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. మనకి అందరికీ తెలిసిందే, December 3 జరిగిన ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడు మనందరి ముందు ఉన్న ఒక పెద్ద క్వశ్చన్, రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఇదివరకు వచ్చిన రిటర్న్స్ ఫ్యూచర్లో వస్తాయా రావా, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ మనందరికీ ఉన్నాయన్నమాట. అయితే అన్ని విషయాలు ఒక్కొక్క వీడియోలో చెప్పడం కొద్దిగా కష్టం కాబట్టి నేను ముందుగా రేవంత్ రెడ్డి అండ్ రియల్ ఎస్టేట్ అనే ఒక టాపిక్ మీద ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అయితే ఇన్డెప్త్గా మనం ఈ అనాలిసిస్ని లేకపోతే ట్రెండ్స్ని చెప్పే ముందు ఒక్కసారి నేను మీకు గతంలోకి తీసుకువెళ్తున్నాను. గతంలో అంటే ఎలక్షన్ ముందు మనం ఒక అనాలిసిస్ని షేర్ చేయడం జరిగింది. అది కూడా ఎటువంటి పొలిటికల్ బయాస్డ్ లేకుండా మనకున్న ఇన్ఫర్మేషన్, మనకి తెలిసిన టూల్స్ బేస్డ్గా మనం అనలైజ్ చేసాం తప్ప ఎటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ లేనే లేదు. అయితే మీరు ఒక్కసారి నేను గతంలో చేసిన వీడియోని చూడవచ్చు. ఆ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని చెప్పడం జరిగింది. ఏంటి ఆ ఫ్యాక్టర్ అంటే, జనరల్గా మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఇక్కడ మీరు అనాలిసిస్ని సర్వేస్ని ప్రీ పోల్ సర్వే ఎగ్జిట్ పోల్స్తో ఎప్పుడు కంపేర్ చేయొద్దు. అనాలిసిస్ అనేది ఒక డిఫరెంట్ థింగ్, ఆ పోల్స్ అనేది డిఫరెంట్ థింగ్. కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ లేకపోతే ప్రీ పోల్స్ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటాయి. సో ఈ సర్వేస్ని నేను ఎక్కువగా పర్సనల్గా నమ్మను. నేను ఎప్పుడైనా అనాలిసిస్ చేసేటప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ బేస్డ్గానే నేను చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే నేను నా బేసిస్ లేకపోతే నా టూల్స్ బేస్డ్గా ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తానో నాకు 90% సక్సెస్ రేటు ఈ రోజు వరకు వచ్చింది. అన్ఫార్చునేట్లో లేకపోతే ఫార్చునేట్లో లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్లో నేను అనలైజ్ చేసింది ఫెయిల్ అయ్యింది. అయితే ఆ ఫెయిల్ అయిన సందర్భంలో కూడా నేను ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు రోజు నేను ఒక అనాలిసిస్ ఇవ్వడం జరిగింది, లేదా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ కన్ఫర్మేషన్ అంటే, ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాకపోయినా కూడా మనకి రియల్ ఎస్టేట్ సంబంధించి ఎటువంటి భయాందోళన చెందవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ రాకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అని చెప్పి వాళ్ళు భయం చెందారు. సో ఆ టైంలో నేను ఇంకొక సపోర్టింగ్ వీడియో కూడా చేయడం జరిగింది. ఇక్కడ నేను ఇదివరకు చెప్పినట్టుగా మాకు ఎటువంటి పొలిటికల్ బయాస్ కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ లేదు. సరే, ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లో డిస్కస్ చేయాలంటే ఎలక్షన్ అనాలిసిస్ అనేది నేను ఇదివరకు ఒకటి చేశాను. ఆ అనాలిసిస్లో నేను మెయిన్గా యూజ్ చేసిన టూల్ అనమాట ఓట్ షేర్ టూల్ అనమాట. ఆ ఓట్ షేర్ టూల్ లేదంటే ఆ రోజు నేను షేర్ చేసిన ఓట్ మ్యాప్ కూడా మీరు చూడొచ్చు. ఆ మ్యాప్లో నేను ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళకి 40% ఓట్ షేర్ వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళకి 35% ఓట్ షేర్ వస్తుంది అండ్ బీజేపీ వాళ్ళకి నియర్లీ 13% ఓట్ షేర్ వస్తుంది. అయితే ఆ వీడియో చేసిన సందర్భంలోనే నేను ఒక పాయింట్ని చాలా క్లియర్గా చెప్పాను. ఏంటంటే, ఒకటి ఏ పార్టీ వచ్చినా కూడా మెజారిటీతో వస్తుంది, హంగ్ అనేది
తెలంగాణ లేకపోతే ఆంధ్రలో లేనే లేదు, లేకపోతే రానే రాదని చెప్పి నేను క్లారిఫికేషన్ చేశాను. ఎందుకంటే ఆ టైంలో చాలా ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో హంగ గవర్నమెంట్ రావచ్చని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మనం చాలా క్లియర్గా చెప్పాము, హంగ గవర్నమెంట్ రానే రాదని చెప్పి చెప్పడం జరిగింది. మరొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ నేను ఏదైతే ఓట్ షేర్ ఇచ్చానో ఆ షేర్ అనేది 5 to 10% మధ్యలో మారచ్చు. కేవలం ఒక 5% ఓట్స్ అనేది చాలా చాలా కీలకం. ఆ కీలకమైన ఓట్ షేర్స్ని ఇప్పుడున్న టైంలో మనం 100% అనలైజ్ ఇవ్వలేము అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ థింకర్స్ అనమాట. ఈ ఫ్రీ థింకర్స్ని అంత ఈజీగా అర్థం చేసుకోవడం అంత సులభమైన పద్ధతి కాదు. ఎందుకంటే జనరల్గా మనకి సర్వేస్ కానీ ఏవి కానీ చేసేటప్పుడు ఇప్పుడు దాదాపు 3 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి సర్వే తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. మార్కెట్లో డిఫరెంట్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఈరోజు మనం చూసుకుంటే ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి 39.5% వచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళకి ఆల్మోస్ట్ 37.4% వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2% ఓట్ షేరే డిఫరెన్స్ అనమాట. సో జనరల్గా మార్కెట్లో జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద మనకి ఒక వ్యతిరేకత వచ్చింది, లేదంటే ఒక అపోజిషన్ వచ్చింది కాబట్టి ఓడిపోయిందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మన ఓట్ షేర్ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కేవలం 2% మాత్రమే. మరోవైపు ఈ 2 పార్టీలకు ఓట్ షేర్ నేను ఏదైతే ఓట్ షేర్ ఇచ్చానో దానికి దగ్గరలోనే ఉన్నాయి. అండ్ నేను ఏదైతే పాయింట్ చెప్పాను, ఈ ఫ్రీ థింకర్స్ అనే వాళ్ళని మనం అండర్స్టాండింగ్ చేసుకోవడం, లేదంటే వాళ్ళు ఇలా చేయొచ్చు అని చెప్పడం అంటే అంత ఈజీ కాదని చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు లేదంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత మనం రిజల్ట్స్ని ఒకసారి పరిశీలిస్తే సో అదే ఫ్యాక్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నా పర్సనల్ ఓటింగ్ సర్లని నేను ఇక్కడ షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు, ఇది ఓటింగ్ పర్సంటేజ్ చూపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి 40% ఓటింగ్ వస్తుంది, అండ్ ఐఎన్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి 35% ఓటింగ్ రావచ్చు, బీజేపీకి 13% వరకు ఓటింగ్ రావచ్చు, అండ్ ఎంఐఎం పార్టీ వాళ్ళకి 3% ఓటింగ్, అదర్స్కి 10%. అంటే ఇది నేను చెప్పింది నెంబర్ ఆఫ్ ఓటర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఏ పార్టీకి ఎంతవరకు ఓటింగ్ ఇవ్వచ్చు అని చెప్పి నేను అనలైజ్ చేసిన ఫిగర్ అనమాట. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకి ఈ పర్సంటేజ్ అనేది ఒక 5% ఎక్కువగా లేదా తక్కువగా ఉండొచ్చు. వీళ్ళ మధ్యలోనే అది రొటేషన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది ఎలక్షన్ సంబంధించిన మన అనాలిసిస్ కానీ పాయింట్ కానీ. ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో గతంలో లాస్ట్ 5 years 10 yearsలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకపోతే కేసీఆర్ ఉన్న టైంలో మనకి హైదరాబాద్ కానీ లేకపోతే ఎంటైర్ తెలంగాణలో చాలా వరకు మనకి ల్యాండ్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది 5 times 10 times రిటర్న్స్ కూడా వచ్చాయి. ఈవెన్ నేను కూడా చాలా ల్యాండ్ వాల్యూస్ 10 times అవ్వడం కూడా నేను చూశాను అనమాట, ఈవెన్ డిఫరెంట్ టైం పీరియడ్స్లో. సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మనకి క్వశ్చన్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదే విధమైన ర్యాలీ వస్తుందా, ఇదే విధమైన ప్రాఫిట్ వస్తుందా? మరోవైపు ఎలక్షన్ టైంలో ఐదర్ కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే, మా గవర్నమెంట్ మళ్ళీ రాకపోతే హైదరాబాద్ మళ్ళీ ఒక అమరావతి అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి నేను December 2లోనే ఒక వీడియో చేశాను. సో హైదరాబాద్ అనేది అమరావతి అవుతుందా లేదని కూడా ఆ వీడియోలో నేను చెప్పాను. మరొకసారి మీరు వీడియో కావాలంటే చూడొచ్చు. సరే, దానికి సంబంధించి నేను బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. హైదరాబాద్ మార్కెట్ని మనం విజయవాడ అమరావతి మార్కెట్తో కంపేర్ చేయలేము. సో మేబీ ఈ కారణం వల్లే ఎవరైతే రియల్ ఎస్టేట్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో, లేకపోతే ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్ల రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్ పొంది ఉంటారో వాళ్ళకి ఎటువంటి భయం లేదనమాట. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా మాకు రియల్ ఎస్టేట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఈ కారణం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది కొంతవరకు సపోర్ట్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా ఈ ల్యాండ్స్ పర్చేజ్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ మారినా లేకపోతే ఏదైనా ఇష్యూ వస్తే ల్యాండ్ వాల్యూస్ పడిపోవాలని అనుకుంటాయి. కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో లేకపోతే ఎవరైతే ఇదివరకు ల్యాండ్స్ని పొసెస్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క ల్యాండ్ వాల్యూస్ని పడిపోవాలని ఎప్పుడు కూడా అనుకోరు అనమాట. సో ఇది అర్థం చేసుకోవడం, ట్రాక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదా కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చేమో, కానీ ఎంటైర్ గ్రోత్ రేట్ అనేది పడిపోవడం, లేదంటే మార్కెట్ యొక్క డైమెన్షన్ చేంజ్ అవుతుందని చెప్తే అది అంత నమ్మబుద్ధి కావట్లేదు. సో కంపేర్ టు అమరావతి, హైదరాబాద్ ఇది స్టేబుల్గా ఉన్న సిటీ. ఆల్రెడీ ఏరియాకి ఒక ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీస్ కానీ డిఫరెంట్. వైపు మనకి ఇక్కడ జరిగిన ఒక మంచి ఏంటంటే, బీజేపీ లేదు కొంతవరకు అయితే స్లో డౌన్ అవుతుంది. ఒక 6 months 1 year 2 year వరకు కూడా
డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి కదా, కంపెనీస్, ప్రాజెక్ట్స్, వాళ్ళ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా కొంతవరకు రివిజన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు కొంతవరకు మార్కెట్లో కొంత సేల్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ కొంత స్లో అవడానికి అవకాశం ఉంది. సో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ లీడర్ అయినా, ఏ పొలిటీషియన్ అయినా, ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకి డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇంకా వేరే బిజినెస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళకి ఈజియెస్ట్ థింగ్ అనమాట. సో దానికి సంబంధించి మనం బీఆర్ఎస్ సంబంధించి మనం గతంలో వాళ్ళకి రియల్ ఎస్టేట్ లింక్స్ ఉన్నాయా, లేకపోతే రియల్ ఎస్టేట్ ద్వారా ప్రాఫిట్ చెందారా, లేకపోతే డబ్బు సంపాదించారా అనేది పాయింట్ పక్కన పెడితే, ఈవెన్ కొత్తగా మనకు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ రియల్ ఎస్టేట్ పట్ల చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి తన యొక్క పాత ఇంటర్వ్యూస్లో చాలాసార్లు రిపీటెడ్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, తనకి రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, రియల్ ఎస్టేట్ అనేది తనకి మెయిన్ బిజినెస్ అని చెప్పి తనే చెప్పడం జరిగింది అనమాట. దానికి సంబంధించి వీడియో కూడా మీరు చూడొచ్చు అనమాట. రియల్ ఎస్టేట్ అయితే భయం, కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుంది అని. సార్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కోకాపేటలో 14 కోట్లకి ఎకరం అమ్ముడు పోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్లు, ఈ ఎకో సిస్టంతోనే ఈ రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి డెవలప్మెంట్ మోడల్ అనేది ఫస్ట్ టైం కాదు. ఇది నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఆ డెవలప్మెంట్ మోడల్ని తీసుకొచ్చింది కాబట్టి దేశం ఇంత వేగంగా అభివృద్ధి చెందింది. ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ను మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా రియల్టర్స్కు, రియల్ ఎస్టేట్ పైన ఆధారపడ్డ ప్రజలకు కానీ, బిల్డర్లకు కానీ, అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఏమీ కాదు అని? సార్, ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఫియర్ అయితే ఉంది. ఐ డూ అగ్రీ ప్రొఫెసర్ గారు. నాగేశ్వర్ గారు అనగానే ఏమంటారు, ప్రొఫెసర్ గారు పిల్లలకు చదువులు చెప్తాడు అంటారు మీ బ్రాండ్. ఇంకెవరినన్నా రామ్ జత్మలానో ఎవరినో మనం ప్రస్తావిస్తే వస్తే ఆయన న్యాయ కోవిదుడే, పెద్ద పెద్ద కేసులు వాదిస్తాడు అంటారు. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోని నేను. ఔటర్ రింగ్ రోడ్ వేయకంటే ముందే కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీస్ కట్టినోని నేను. సో రియల్ ఎస్టేటు ఏ విధంగా డెవలప్ చేయాలి, నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా, నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్లో అంతో ఇంతో సంపాదించిందే ఈరోజు నన్ను. సో రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్. సో దాన్ని ఏ లెవెల్లో తీసుకెళ్లాలో నాకు తెలిసినంతగా ఎవరికి రాష్ట్రంలో తెలియదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వివిధ వృత్తుల నుంచి వచ్చారు. నేను ఒక్కనే ఈ పాలిటిక్స్లో, సమకాలీన రాజకీయాలలో ఉన్న దాంట్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ నుంచి అందులో అవగాహన ఉండి రాజకీయాలకు వచ్చినోని నేను. కాబట్టి హైదరాబాద్ ఎకో సిస్టమ్ని ఎట్లా డెవలప్ చేయాలా, డెవలప్మెంట్ అనేది కూడా నలుదిక్కులో ఎట్లా వ్యాపింపజేయాలా, శాటిలైట్ టౌన్షిప్స్ ఎట్లా కట్టాలి, లా అండ్ ఆర్డర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ డెవలప్మెంట్ అనేది మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్లకు సొంతింటి కళ నెరవేర్చే విధంగా ఎలాంటి. సో ఇక్కడ ఇదివరకు మనం చెప్పినట్టుగా ఏ పొలిటీషియన్ అయినా కూడా, ఏ పార్టీ అయినా కూడా అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ని సపోర్ట్ చేస్తుందే తప్ప రియల్ ఎస్టేట్ని దెబ్బతీస్తుంది లేకపోతే లాస్ చేయాలని చెప్పేసి ఏ పార్టీ కూడా అనుకోదు. సో మనం ఇక్కడ గవర్నమెంట్ మారినంత మాత్రాన రియల్ ఎస్టేట్స్లో మనకేదో క్రాష్ అయిపోతుందో లేకపోతే ఇంకేదో అయిపోతుందో చెప్పి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంకొక ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, తను అధికారంలోకి వస్తే డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ని ఫోకస్లో పెట్టుకుంటా, రియల్ ఎస్టేట్ అనేది తనకి చాలా ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్స్ లేదంటే ల్యాండ్ వాల్యూస్ పెరగడం తనకి చాలా ఇంపార్టెంట్ అని కూడా తను చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రియల్ ఎస్టేట్ని సపోర్ట్ చేస్తుంది తప్ప డెస్ట్రాయ్ చేయదు. సో మనకి ఎటువంటి వరి కానీ లేకపోతే ఆందోళన కానీ అవసరం లేదు. అయితే ఇక్కడ కొత్త గవర్నమెంట్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్లో ఎలా యాక్ట్ చేస్తుంది, ఎలా అర్థం చేసుకుంటుందని కూడా మనం తెలుసుకోవాలి. దాని ద్వారానే నెక్స్ట్ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అనే టాపిక్లో మనం రియల్ ఎస్టేట్స్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అనే టాపిక్లో మనం ఒక 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. 1 రెరా, 2 ధరణి, 3 గవర్నమెంట్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ లేదంటే ప్లాన్స్, 4 GO 111. దీంతో పాటు మరికొన్ని పాయింట్స్ కూడా మనం మాట్లాడాలి. సో
సో ఒక్కొక్క పాయింట్ని మనం సీరియల్గా డిస్కస్ చేస్తాం. ఫ్రెండ్స్, చాలామంది ఈ ఛానల్ సంబంధించి వీడియోస్ని వాచ్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మేము ఏదైనా వీడియో చేస్తే దాని యొక్క అప్డేట్ మీకు వస్తుంది. సో ఒకవేళ మేము చేసే కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా మనం డిస్కస్ చేయవలసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ రెరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట. సో ఈ రెరా అనేది డిఫరెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ యొక్క వాళ్ళ యొక్క ఆపరేషన్స్ని లేదంటే కస్టమర్స్కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సపోర్ట్ కోసం క్రియేట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ అనమాట. కానీ గత ప్రభుత్వం టైంలో దాదాపు రెరా అనేది చాలా వరకు ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. దానికి మంచి ఉదాహరణ మనం ఇదివరకు చెప్పినట్టుగా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ పట్ల పూర్తిగా నిర్లక్ష్యం అనమాట. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్లో ఎటువంటి యాక్షన్ అనేది సీరియస్గా తీసుకోలేదు. మరీ ముఖ్యంగా ఎంటైర్ ఇండియాలో హైదరాబాద్ అనేది ఫ్రీలాన్స్ ఇన్వెస్ట్మెంట్స్కి నెంబర్ 1 అయ్యింది. అండ్ ఇక్కడ జరిగిన ఫ్రాడ్స్ మీద దాదాపు యాక్షన్ తీసుకోలేదని చెప్పొచ్చు. గతంలో మనకి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. బొంబాయి, ఢిల్లీ లాంటి ఏరియాస్లో కొన్ని వందల కేసెస్ కొంతమంది బిల్డర్స్ మీద రెరా ఇంప్లిమెంట్ చేసింది. హైదరాబాద్కి వస్తే కేవలం ఒక 5 లేదా 10 కేసెస్ మాత్రమే చూసినాం. మరోవైపు చాలా వరకు ఈ కేసెస్ కూడా ప్రాబ్లం కాకముందు చేయట్లేదు. ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే బిల్డర్ డిఫాల్ట్ అవుతాడో అప్పుడే రెరా అనేది కొన్ని పెనాల్టీలు లేకపోతే యాక్షన్ అనేది తీసుకుంది. కానీ పూర్తి సొల్యూషన్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వలేదు. మనకున్న ఎస్టిమేషన్ ప్రకారం హైదరాబాద్లో దాదాపు 30,000 కోట్ల రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఫ్రాడ్స్ జరిగినట్టుగా చూడొచ్చు. ఇది కూడా లాస్ట్ 4-5 ఇయర్స్ టైంలో మాత్రమే. సో నేను చెప్పినట్టుగా రెరా అనేది హైదరాబాద్లో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. సో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ముందుగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే అది రెరా మాత్రమే. అఫ్కోర్స్ మనకి ల్యాండ్ గ్రాబింగ్ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ యొక్క ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ లేకపోతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక రిటైల్ ఇన్వెస్టర్స్, హౌసింగ్ పర్పజెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ లేకపోతే కొనుగోలుదారులకి సపోర్ట్ కావాలంటే రెరా అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి. ఐ హోప్ ఇప్పుడున్న గవర్నమెంట్ రెరాని కొద్దిగా సీరియస్గా తీసుకొని రెరాని మరింత ఎఫెక్ట్గా చేస్తుందని ఆశిద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ధరణి. అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీ లేదంటే కేసీఆర్ స్టార్ట్ చేసిన ధరణి చాలా వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఈజీ చేసింది. ఈవెన్ నేను కూడా కొన్ని కస్టమర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేశాను. చాలా త్వరగా రిజిస్ట్రేషన్ జరగడం, చాలా త్వరగా పాస్బుక్ రావడం, ఇలాంటి మంచి సర్వీస్ని మనం చూసాం. అయితే దీనికి సంబంధించి కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా మన మార్కెట్లో వినిపిస్తున్నాయి. అంటే ఒకరి ల్యాండ్ వేరే ఒక పట్టా బుక్లో ఉండిపోవడం, కొన్ని ఎస్పెషల్లీ మ్యూటేషన్ జరిగిన ల్యాండ్స్లో లేకపోతే కొన్ని ల్యాండ్స్లో కొన్ని పట్టాలో వాళ్ళ ల్యాండ్స్ కనిపించకుండా పోవడం, సర్వే నెంబర్స్ కనిపించకుండా పోవడం, ఇలా కొన్ని ఇష్యూస్ అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి గతంలో ఎస్పెషల్లీ కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి కానీ కొంత నెగిటివ్గా మాట్లాడడం జరిగింది. ధరణిని రివోక్ చేయడము లేదంటే ధరణిని పూర్తిగా తీసేసి కొత్తగా ఇంకేదైనా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. నాకు తెలిసి ధరణి మొత్తాన్ని పూర్తిగా తీయడం అనేది అంత కరెక్ట్ కాదు. మేబీ వాళ్ళు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని లేదంటే ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సాల్వ్ చేసి దాన్ని కొత్త పేరుతో మళ్ళీ రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇమీడియట్గా వీళ్ళు ధరణికి టచ్ చేస్తారని అనుకోను. మేబీ వీళ్ళు ఒక 6 months 1 year ఆగిన తర్వాతే ధరణి జోలికి వెళ్తారు. సో ఏదైనా కూడా ధరణిలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దాంట్లో ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి మరింత బెటర్ అడ్వాన్స్డ్ మనకి ప్లాట్ఫామ్ ఏదైనా వస్తే అది ల్యాండ్ బయర్స్కి కానీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ యూజర్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తుంది. సో మంచి టెక్నాలజీ కానీ లేకపోతే మంచి ప్లాట్ఫామ్ అనేది ఎప్పుడు కూడా మనం వెల్కమ్ చేయాలి. సో డెఫినెట్లీ అలాంటి మంచి ప్లాట్ఫామ్స్ ఫ్యూచర్లో వస్తుందని మనం ఆశిద్దాం. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గవర్నమెంట్ అండ్ ప్రాజెక్ట్స్. గవర్నమెంట్ అండ్ ప్రాజెక్ట్స్ ఇప్పటికిప్పుడే గవర్నమెంట్ మనకి ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు ఇప్పటికిప్పుడే ఏదైనా డెసిషన్ కానీ అనౌన్స్మెంట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అయితే మనకున్న అంచనా ప్రకారం ఇన్ఫర్మేషన్ అనుకోండి, దానికి సంబంధించి ఏ ఏరియాస్లో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ చూపిస్తుంది, ఏ ఏరియాలో మనకి ఎక్కువ రిటర్న్ రావచ్చు అనే సబ్జెక్ట్తో నేను మరొక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో నెక్స్ట్ 2024లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి కూడా
నేను మీకు సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. సో ఇప్పటికైతే మనకి ప్రాజెక్ట్ సంబంధించి లేకపోతే ప్లాన్ సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి మనం ముందుగానే ఒక అనాలిసిస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మోస్ట్ ప్రాబబిలీ ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్స్ ఇదివరకు ఉన్నాయో అవి కంటిన్యూ అవ్వచ్చు. కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ వస్తాయో దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ నాకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెస్ట్ జోన్ కాకుండా, హైదరాబాద్లో వెస్ట్ జోన్ కాకుండా మిగతా కొన్ని ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది ఇంపార్టెన్స్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి సంబంధించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఆ పాయింట్ చెప్పు. సో కొంత టైం ఆగుదాం. మనకి ఏదైతే గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ కానీ లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ మనకి క్లారిటీ వస్తే నెక్స్ట్ మనకి అక్కడ ట్రెండ్ ఎలా ఉంటుందని ఫ్యూచర్లో నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఫైనల్గా మనకి మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 111 జీవో. 111 జీవో లాస్ట్ 2-3 ఇయర్స్లో మార్కెట్లో ఒక ట్రెండింగ్ న్యూస్. గత ప్రభుత్వం దీన్ని రివోక్ చేసింది, లేదంటే అబాలిష్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం, ఇదే సందర్భంలో 111 జీవో ఏరియాలో చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ల్యాండ్స్ కొనుక్కోవడం, ఇలాంటి డిఫరెంట్ సీన్స్ని మనం చూసామన్నమాట. అయితే దీనికి సంబంధించి నేను ఇదివరకే ఒక వీడియో చేశాను. 111 జీవో ఏరియాలో ల్యాండ్స్ కొనాలా కొనకూడదా, ఎలా కొనాలని చెప్పి దానికి సంబంధించి నేను ఒక బ్రీఫ్ వీడియోని మీకు ఇదివరకే షేర్ చేశాను. అది మీరు ఒకసారి వీలుంటే చూడండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 111 జీవో ఎలా ఉంటుంది, ఈ పాయింట్ మీద మనం డిస్కస్ చేయాలి. అంటే రేవంత్ రెడ్డి డిఫరెంట్ వీడియోస్లో లేకపోతే ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే, తాను 111 జీవోకి సపోర్టుగా ఉంటాను అండ్ ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ 111 జీవోని ఎత్తేసిందో దాన్ని తిరిగి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి, కన్జర్వేటివ్ ల్యాండ్స్ అనేది ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి తన ఇంటర్వ్యూస్లో తను చెప్పడం జరిగింది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవో 111 లేదా 111 జీవో అనేది మళ్ళీ మనకి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఆ ఏరియా అనేది కన్జర్వేటివ్ ల్యాండ్, అంటే మనకి వ్యవసాయం సంబంధించిన ఫామ్ ల్యాండ్ సంబంధించిన యాక్టివిటీస్ చేయొచ్చు తప్ప ఇండస్ట్రియల్ లేదంటే హౌసింగ్ రిలేటెడ్ పర్పసెస్లో దాన్ని యూజ్ చేయలేమని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తుండు. ఇది తాగునీటి సమస్య కానే, దీని వెనకాల లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. ఇది దుర్మార్గము. నిజాం ప్రభులు కానీ బ్రిటిషర్స్ కానీ సమైక్య పాలకులు కానీ ఇంత విధ్వంసం చేయలే, ఇంత అన్యాయం చేయలే. భవిష్యత్తులో జంట నగరాల మనుషులు బతకలేని పరిస్థితి వస్తుంది. ఫామ్ హౌస్ల పేర్ల మీద ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం 100,000 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనంత భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని వెలగట్టాలి అంటే కూడా ఒక పెద్ద వ్యవస్థను ఈరోజు విచారణకు ఆదేశించాలి. ఈ విధ్వంసం వెనకాల భారీ భూ కుంభకోణం ఉన్నది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పే నేను ఇదివరకు ఒక వీడియో చేశాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. ఆ వీడియోలో నేను ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్పాను. గవర్నమెంట్ రివోక్ చేసినా రివోక్ చేయకపోయినా, ఈవెన్ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ సపోర్టివ్గా వచ్చినా కూడా మీరు ఒకవేళ ఈ ఏరియాలో 111 జీవో ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు దానికి నియర్ బై ఏరియా దగ్గరగా ఉన్న ఏరియాలో రెసిడెన్షియల్ ల్యాండ్ కొనుక్కోండి. ఎందుకంటే ఆ టైంలో చాలామంది పరిగెట్టారు అనమాట. అంటే 111 జీవో ఏరియాలో ల్యాండ్ కొనుక్కుందామని చెప్పి చాలామంది పరిగెట్టి వెళ్ళి కొనుక్కున్న కస్టమర్స్ని కూడా నేను చూసాను. 2020 టైంలోనే మనం చేవెళ్ళ ఏరియాలో ల్యాండ్స్ అనేది రికమెండ్ చేసాం. అయితే మనం నార్మల్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ల్యాండ్స్ రికమెండ్ చేసాం తప్ప 111 జీవో ఉన్న ఏరియాలో రికమెండ్ చేయలేదు. నార్మల్ ఏరియాలో ఎందుకు రికమెండ్ చేసామంటే ఈ లీగల్ పాయింట్స్ అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా దీనికి టైం కూడా పట్టవచ్చు. అదే మనం రెసిడెన్షియల్ జోన్లో తీసుకుంటే కొంతవరకు మనకి రీసేల్ ప్రాబ్లం ఉండదని చెప్పి మనం రెసిడెన్షియల్ ఏరియాలో తీసుకున్నాం. అండ్ నేను మళ్ళీ చెప్తే 111 జీవో ఏరియా రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దానికి నియరెస్ట్గా ఉన్న రెసిడెన్షియల్ ఏరియాకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. 111 జీవో ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ మనకి సుప్రీంకోర్టు నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తేనే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్. లేదంటే అన్నసరి మీరు ఎలాంటి వాటిలో ఇరిక్కిపోతారో, అంటే రీసేల్ అనేది చాలా వరకు పెద్ద ప్రాబ్లం అనమాట వీటిల్లో. సో అది మీరు గమనించి మీ డెసిషన్ తీసుకోవాలి. సో అందుకోసం చెప్పి మన ఇన్వెస్టర్స్కి మనం సజెషన్ చేసింది ఏంటంటే, మీరు 111 జీవో ఉన్న ఏరియాలో కాకుండా దానికి దగ్గరగా
ఉన్న రెసిడెన్షియల్ జోన్ ల్యాండ్ తీసుకోండి అని చెప్పి నేను అప్పుడే చెప్పాను. చాలామంది దానికి యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. సో వాట్ మే బి ద థింగ్, ఈరోజు చూస్తే సిచ్యువేషన్స్ చూసారా మీరు? ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో ఈ రూల్ అనేది మారిపోయింది. ఇప్పుడు 111 ఏరియాలో ఎవరైతే ల్యాండ్ కొన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఎప్పుడైనా కూడా రిస్క్ తీసుకున్న ముందు ఇలాంటివి మనం ఆలోచన చేసి తీసుకోవడం అనేది మంచిది. సో అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడైనా కూడా ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ లేదా ప్రొఫెషనల్ అనాలిసిస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇదివరకు డిఫరెంట్ వీడియోస్లో చెప్పినట్టుగా గత 4-5 సంవత్సరాల్లో చాలామంది ఇన్వెస్టర్స్ 5 times 10 times రిటర్న్ సంపాదించిన సిచ్యువేషన్స్లో గత 4-5 సంవత్సరాల్లో ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క అమౌంట్ని లాస్ అయిపోయారు, లేదంటే వరస్ట్ రిటర్న్స్ తీసుకున్నారు. ఈవెన్ మీకు హైదరాబాద్లో దాదాపు 30,000 కోట్ల స్కామ్స్ జరిగాయి. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి అడ్వైజర్ని లేకపోతే అడ్వైజ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. కేవలం ఓన్ డెసిషన్, ఓన్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది బేసిక్ మిస్టేక్ అనమాట. సరే, మనం ఇక్కడ వీడియోని కంప్లీట్ చేద్దాం. అండ్ మన యొక్క మెయిన్ పాయింట్స్ని కన్క్లూజన్ చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి అండ్ రియల్ ఎస్టేట్. ఇదివరకు మీకు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్కి కొత్త పర్సన్ కాదు. తనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ సంబంధించి బిజినెస్ ఉన్నట్టుగా తనే డైరెక్ట్గా వీడియోలో చెప్పడం జరిగింది. సో రిటైల్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి భయం అవసరం లేదు. అండ్ మనం ఒకటి గమనించాలి, ఏ పొలిటీషియన్ అయినా కూడా ఎవరైనా కూడా ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగుండాలని అనుకుంటారు తప్ప స్పాయిల్ చేయాలని అనుకోరు. సో మనం దీన్ని ఆంధ్రాతో కంపేర్ చేసో లేకపోతే అమరావతితో కంపేర్ చేసి భయపడవలసిన అవసరం లేదు. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. కొన్ని ఏరియాస్లో ఎటువంటి డెవలప్మెంట్ లేకపోయినా కూడా ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ నేను ప్రాక్టికల్గా చూశాను. సో కొన్ని ఏరియాస్లో మనకి RRR లేకపోతే ఎయిర్పోర్ట్ లాంటి డెవలప్మెంట్ వచ్చినా కూడా కొన్ని ఏరియాస్లో అంత అగ్రెసివ్గా రేట్లు పెరగలేదు. కానీ కొన్ని రిమోట్ ఏరియాస్లో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేకపోయినా కూడా కొన్నిసార్లు మనకి రేట్స్ అనేది పెరగడం జరిగింది. సో ఇలాంటివి అనేది డిఫరెంట్ సైకిల్స్ బేస్డ్గా జరుగుతాయి అన్నమాట. సో అది అక్కడ ఉన్న ఏరియా లొకాలిటీ, అక్కడ ఉన్న క్యాష్ ఫ్లో, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్డ్గా జరుగుతుంది. కేవలం గవర్నమెంట్ మారిందనే ఒక పాయింట్ కాకుండా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద రియల్ ఎస్టేట్ యొక్క ట్రెండ్స్ అనేది మారుతూ ఉంటాయి. సో నేను ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను రీసెంట్గా కొంతమంది ఇన్వెస్టర్స్తో నేను మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలంటే వాళ్ళ యొక్క డబ్బులని లేకపోతే ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయమని చెప్తాను. ఈక్విటీ, రియల్ ఎస్టేట్ ఇలా డైవర్సిఫై చేయమని చెప్తాను. కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ ఎవరైతే లాస్ట్ 3-4 ఇయర్స్లో రియల్ ఎస్టేట్లో 5 times 10 times సంపాదించారో వాళ్ళు ఒక పాయింట్ చెప్పారు, మేము ఈక్విటీ కన్నా రియల్ ఎస్టేట్నే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాము, ఈక్విటీ మాకు ఎక్కువ రేట్ని ఇవ్వదు, రియల్ ఎస్టేట్లో లాస్ట్ 3-4 ఇయర్స్లో 5 times 10 times వచ్చింది, ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ ఏజ్ ఫ్యాక్టర్, ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్ బట్టి ఈక్విటీ, రియల్ ఎస్టేట్ రెండింటిలో డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొన్నిసార్లు ఈక్విటీలో రివర్స్ ట్రెండ్ రావచ్చు, కొన్నిసార్లు రియల్ ఎస్టేట్లో రివర్స్ ట్రెండ్ రావచ్చు. మనం అమరావతి కేసు చూసుకున్నా లేకపోతే బెంగళూరు ఒక 4 years బ్యాక్ చూసుకున్నా, ఢిల్లీ మార్కెట్ చూసుకున్నా రియల్ ఎస్టేట్ అనేది 4-5 yearsలో ఎటువంటి రిటర్న్ ఇవ్వకుండా ఉందన్నమాట. మరి అలాంటప్పుడు ఈక్విటీ మార్కెట్ బెటర్ రిటర్న్స్ ఇచ్చింది కదా. సో ఎప్పుడు కూడా గట్ ఫీలింగ్ లేకపోతే గతంలో ఈ మార్కెట్ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఈ మార్కెట్ ఎక్కువ రిటర్న్ ఇస్తుందని ఒక బయాస్డ్ వ్యూతోని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే నేను ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళని నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. గతంలో రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ వస్తే వాళ్ళు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రోడక్ట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. గతంలో ఈక్విటీ రిలేటెడ్ ప్రోడక్ట్లో రిటర్న్స్ వస్తే వాళ్ళు ఈక్విటీనే నమ్ముతారు, రియల్ ఎస్టేట్ని నమ్మరు. సో అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఒక ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 50% లేకపోతే 60-40 డైవర్సిఫై చేసుకోవాలి. ఎందుకంటే సైకిల్స్ ఎప్పుడు మారుతాయి కూడా అంత ఈజీగా అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. సో డైవర్సిఫై చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం అన్నమాట. సో అది నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది. నేను రిపీటెడ్గా చెప్పేది ఒకటే, మనం వీడియో చేసేది ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ క్రియేషన్కి సపోర్ట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళు డెఫినెట్లీ మమ్మల్ని రీచ్ అవ్వండి. కేవలం వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే అన్నెసరీ సేల్స్ లేదా సర్వీస్ క్వశ్చన్స్ రిలేటెడ్గా కాంటాక్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు మంచి వెల్త్ క్రియేట్ కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ఏరియాస్లో మనకి నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ మొదలవుతుంది, ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి ఒక డీటెయిల్డ్ వీడియోలో
నేను మీకు మిగతా డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియో. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.